హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలు ఉన్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటళ్లకు చైర్మన్గా కూడా ఆయన బాధ్యత వహించారు. వ్యాపార స్థాపనలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిశపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల్ గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరుందో, ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియాపచళ్లతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలేనటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పూర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాల్యం, విద్యాభ్యాసం చూసినట్లయితే ఆయన కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కూడా కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి, శుచి అలవాటు పడింది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన చిన్నక్క ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటల్లో సాయం చేసే అలవాటు కూడా ఉండేది. రామయ్య అనే పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే సొంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ పెట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. నాకు ఛాన్స్ చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇవ్వాలని
రామోజీ ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఆయన ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు మన రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్ద ఆయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక. గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి, పట్టుదల, కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ప్రియా ఫుడ్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల, కమిట్మెంట్. నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం, మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరిగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు. నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి. శుభకార్యాలు దగ్గర 20 శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా 16-17 శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బట్ ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. అందులో రామోజీరావు గారు మొదటి వారిగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా వారు ఏ ఆశయాలతోని ఈ వ్యవస్థల్ని స్థాపించిండో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మరి ఉన్నది. ఈరోజు లక్షలాది మంది వారు స్థాపించినటువంటి అనేకమైనటువంటి ఈరోజు ఈనాడు కానివ్వండి, మరి టీవీ రంగం, ఈటీవీ, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, దాంతోపాటు ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, డాల్ఫిన్ కానివ్వండి,
ఈ విధంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి. అందుకే వారు ఒక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పోయే రోజు, ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటలు మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు. మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాల్ని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్ళిన వ్యక్తి, సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇతను ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారిని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈయన లోటును మాత్రం తీర్చలేని పరిస్థితి అనేది. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నేడు ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా, అటు వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన రామోజీరావు మరణం మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుని మిగిల్చింది.
రామోజీరావుగా పేరొందిన చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త మరియు మీడియా వ్యవస్థాపకుడు. అతను ప్రపంచంలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీని కలిగి ఉన్న రామోజీ గ్రూప్ అధినేత. రామోజీరావు చెరుకూరి కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కొన్ని సంస్థలలో మార్గదర్శి, చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీ ఉన్నాయి. అంతేకాదు ఏపీలోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటళ్లకు చైర్మన్గా కూడా ఆయన బాధ్యత వహించారు. వ్యాపార స్థాపనలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు.